ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 14 శ్లోకము 4ను పరిశీలిద్దాం. ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడు ప్రకృతి యొక్క 3 గుణాల గురించి వివరిస్తూ ఈ సృష్టి రహస్యాన్ని అలాగే అన్ని జీవులతో తనకున్న సంబంధాన్ని అర్జునుడికి వెల్లడిస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. సర్వయోనిషు కౌంతేయ మూర్తయః సంభవంతి యాః తాసాం బ్రహ్మ మహద్యోనిరహం బీజప్రదః పితా. ఈ శ్లోకం అర్థమేమిటంటే, ఓ కౌంతేయ, ఈ సృష్టిలో ఎన్ని రకాల జీవరాశులు ఏ గర్భంలో పుట్టినా సరే వాటన్నిటికీ ఈ భౌతిక ప్రకృతే తల్లి గర్భం వంటిది. ఇక ఆ గర్భంలో జీవబీజాన్ని నాటే తండ్రిని నేనే అని శ్రీకృష్ణుడు స్పష్టంగా ప్రకటిస్తున్నాడు. అంటే దేవతలు, మనుషులు, జంతువులు, పక్షులు, కీటకాలు ఇలా సకల జీవరాశులకు మూల కారణం ఆ పరమాత్మే. ప్రకృతి అనే క్షేత్రంలో ఆయనే జీవాత్మ అనే బీజాన్ని నాటుతాడు. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, ఈ విశ్వంలోని జీవుల మధ్య ఉన్న భేదాలన్నీ కేవలం పైపైకి కనిపించేవే. రూపం, జాతి, జాడ ఏదైనా సరే మనందరి మూలం ఒక్కటే. మనమందరం ఒకే దైవిక తండ్రి సంతానం అనే గొప్ప ఏకత్వ భావనను ఈ శ్లోకం మనలో కలిగిస్తుంది. ఇది మనలోని అహంకారాన్ని, భేదభావాన్ని తొలగించి సర్వ ప్రాణుల పట్ల ప్రేమను, కరుణను పెంచుతుంది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, మనం ఎదుటివారిని వారి కులం, మతం లేదా స్థాయిని బట్టి కాకుండా మనలాంటి ఒకే తండ్రి బిడ్డలుగా చూడాలి. ప్రతి జీవిలోనూ ఆ పరమాత్మ అంశను చూసినప్పుడు మనలో ద్వేషం బదులుగా ప్రేమ పుడుతుంది. మనమంతా ఒకే విశ్వ కుటుంబానికి చెందిన వారమనే ఎరుకతో జీవించడం ద్వారా మన సంబంధాలు మెరుగుపడతాయి మరియు సమాజంలో శాంతి నెలకొంటుంది. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.